భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శ్రీ విద్యా స్వరూప ఆవిష్కారం జరిగినది. దానికి సంబంధించిన నామములు ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరీ విద్య. ఇక్కడ వరకు వ్యాఖ్యానం చెప్పుకున్నాం. శ్రీ విద్యని ఏ విధంగా ప్రవేశింపజేస్తూ పరిచయం చేస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు? స్వరూప ఆవిష్కారం అంటారు దీన్ని. అంటే శ్రీ విద్య అంటే ఏమిటి? అది ఆత్మవిద్య, మహావిద్య, అది శ్రీ విద్య. సాహి శ్రీరమృతా సతాం అని వేదమునందు శ్రీ అనేది ఋగ్యజుస్సామాత్మిక అయిన అమ్మవారిని తెలియజేస్తున్నది. అందుకు సాక్షాత్ వేదస్వరూపిణి, వేదాంత ప్రతిపాద్య అయినటువంటి తల్లియే శ్రీ విద్యాధిదేవత. ఆ తల్లికి సంబంధించిన మంత్రం శ్రీ షోడశాక్షరీ విద్య అని. దీనిని కామసేవిత అని చెప్పడంలో విశేషాన్ని శ్రీ సూక్తం ఆధారంగా ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విస్తృతా తీసుకుని అందులో కాది విద్యా యతోజాత సచిక్లీత సదావతు అనేటువంటి మంత్రవాక్యం ఆధారంగా చిక్లీతుడు అనబడేటువంటి లక్ష్మీతనయుడు, లక్ష్మీతనయుడినే కాముడు అంటారు, అతడి కాది విద్యను మనకి అందించాడు గనక కామసేవిత అదొక అర్థం. కామసేవిత అంటే శివుడు సేవించి మనకు అనుగ్రహించినటువంటి విద్య. శ్రీ షోడశాక్షరి విద్య అనే దాని యొక్క విశేషాన్నంతా చెప్పుకోవడం జరిగినది. మొత్తం 16 అక్షరాలు. అది అమ్మవారి విద్యే 16 కళల విద్య. ఇది శ్రీ సూక్తంలో ఉన్న 15 రుక్కుల నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క బీజము ఉద్ధరింపబడినట్లుగా కూడా భావన చేయవచ్చు. త్రికూట కామకోటిక, ఇది కూడా ఇంకా శ్రీ విద్య యొక్క విశేషాలను చెప్తున్న నామములే వరుసగా మనకు వస్తూ ఉన్నవి. త్రికూట ఈ శ్రీ షోడశాక్షరి అని చెప్పబడుతున్నది, శ్రీ విద్య అని చెప్పబడుతున్నది ఏదైతే ఉన్నదో ఆ మంత్రము 3 కూటములతో ఉన్నది కనుక త్రికూట. ఇది శ్రీ విద్య యొక్క ఆ మంత్రస్వరూపాన్ని చెప్తున్న నామం ఇది. ఈ త్రికూట గురించి మనం విస్తారంగా ఇదివరలో చెప్పుకున్నాం. వాగ్భవకూట, కామరాజకూట, శక్తికూట అనబడే త్రికూటములతో కూడిన విద్య గనక త్రికూట. ఇది కాది, హాది, సాది అంటారు. మొదటి కూటం కాతోని, రెండవ కూటం హాతోని, మూడవ కూటం సకారంతో ప్రారంభమవుతుంది కనుక కాది, హాది, సాది. ఇది విద్యాభేదాల్లో ఒకటి హాది విద్య, ఒకటి సాది విద్య, ఒకటి కాది విద్య అని 12 విద్యలకి 12 భేదాలు ఉన్నాయి. అది గురుముఖైక వేద్యము. మొత్తానికి 15 అక్షరాల మహామంత్రం 3 కూటములతో కూడి ఉన్నది. ఇది వివరిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ చెప్పేటప్పుడు మంత్రపరంగా సరిపోవాలి, అమ్మ యొక్క ప్రతి స్వరూపానికి నామం సరిపోవాలి. ఇప్పుడు త్రికూటాకి మరొక అర్థం చెప్తున్నారు ఇక్కడ. త్రయాణం బ్రహ్మాదీనాం అవస్థాపీఠ లోక గుణాదీనాం వా కూటం సమూహ యశాస అన్నారు. ఇక్కడ అమ్మవారు ఎప్పుడూ త్రికూట స్వరూపిణి అంట. ఎందుకంటే 3 అమ్మల రూపం ఆవిడ. అది త్రికూటమి. కూటం అంటే సమూహం కదా. దుర్గాలక్ష్మి సరస్వతి రూపిణి. అంతేకాదు బ్రహ్మాదీనాం, బ్రహ్మ విష్ణు రుద్ర రూపిణి. అవస్థాత్రయములు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు వ్యాపించి ఉంటుంది కనుక త్రికూట. అలాగే పీఠత్రయములు, ప్రధానంగా 3 పీఠములు కామగిరి, పూర్ణగిరి, జాలంధర పీఠములు ప్రధానంగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా లోకములు, త్రిలోకములు, త్రిగుణములు, వీటన్నిటి యొక్క సమూహముల యందు వ్యాపించి ఉన్న తల్లి గనక త్రికూటానామం ఆ విధంగా కూడా సరిపోతున్నది. కామకోటిక తర్వాతి మాట ఇది. ఈ కామకోటిక అనేది చాలా విశిష్టమైన శబ్దం. ఇది లలితా సహస్రనామాల్లోనే మనకు కామకోటిక కనిపిస్తున్నది. అలాగే బ్రహ్మాండ పురాణంలో లలితాదేవికి సంబంధించి 25 విశేషనామాలు చెప్పారు. అందులో ఈ కామకోటి నామం కనిపిస్తున్నది. కామకోటిక ఏ నమః అని. అంటే కామకోటి అనేది అమ్మవారి యొక్క ఒక నామము. శక్తిపీఠాల్లో కూడా కాంచీపురాన్ని కామకోటి పీఠము అని చెప్పడం ఉన్నది. ఈ కామకోటి నామం విశిష్టమైనటువంటిది. ఈ కామకోటిక అనేది శ్రీ విద్యకు సంబంధించిన మరొక పేరు అనుకోవాలి. అమ్మవారి మంత్రానికే కామకోటి మంత్రము అని ముందు మంత్రపరంగా అర్థం చెప్పుకుని ఇంకా అమ్మవారి అనుగ్రహపరంగా కూడా అర్థం చెప్పుకోవాలి. ఇందులో ఏ ఒక్కటో సరిపోదు, అన్నీ కలిపి ఆ నామం దగ్గర భావన చేసుకుంటే అది పరిపూర్ణంగా పండుతుంది. ముందు కామకోటిక ఎందుకన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ కోటి అనే పదానికి అర్థం చెప్తూ ఏకదేశో కోటి అన్నారు. అంటే 2 కలిసి ఒక చోట ఉంటే దాని కోటి అనాలట. అలా ఇక్కడ అమ్మవారు కామహ పరశివ ఏవ కోటి ఏకదేశ అన్నారు. ఇక్కడ ఆ అమ్మవారు ఆ శివునితో కలిసి ఒకటిగా ఉన్నటువంటి స్వరూపము కామకోటి అని చెప్పబడుతుంది. ఇది శివశక్తి సామరస్యం పరబ్రహ్మ రూపత్వాత్ అని వ్యాఖ్యానం చెప్పారు. శివశక్తి సామరస్యాన్ని కామకోటి అనాలి. మామూలుగా కోటి అంటే క్రోర్ అనే సంఖ్యావాచకమే కాకుండా సమూహము, గుంపు, కలిసి ఉండుట అని అర్థం చెప్తున్నది. ఇప్పుడు కలిసి ఉండుట అంటే ఒక్కటై
కలిసి ఉన్న స్వరూపం చెప్పేటప్పుడు కూడా కోటి శబ్దం వాడబడుతున్నది. కనుక కామకోటిక అంటే కామకామేశ్వరుల యొక్క ఏకస్వరూపము. అది ఏది? శ్రీ విద్య. అమ్మ విద్య ఉన్నదే అది కేవలం శక్తి మంత్రమా శివమంత్రమా అంటే ఉభయుల మంత్రం. అందుకే పరశివ ఏవ కోటి ఏకదేశో శివశక్తి సామరస్యం పరబ్రహ్మరూపత్వాత్ అని వ్యాఖ్యానాన్ని అందించారు. కనుక కామకోటిక అంటే శివశక్తుల ఏకరూపమైన మంత్రస్వరూపము. ఇది ఒక అర్థం. ఇప్పుడు కామకోటి దానికి మరొక అర్థాన్ని కూడా శాస్త్రపరంగా చెప్పుకుంటున్నాం. కాంచీపురంలో 3 కోటులు ఉన్నాయట. ఒకటి వరదరాజ పెరుమాళ్ళు ఉన్నటువంటి ప్రాంతమంతా, దానికి విష్ణుకోటి అని పేరు. ఇక రెండవది ఏకాంబరేశ్వరుడు పరమేశ్వరుడు ఉన్న ప్రాంతమంతా, దానికి రుద్రకోటి అని పేరు. ఇక అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది కామకోటి అని పేరు. కనుక 3 కోటులు అక్కడ ఉన్నాయి. నిజానికి త్రికూట అన్నప్పుడు ఆ భావంలో కూడా కొందరు చెప్తారు 3 శక్తుల యొక్క సమూహము అని. ఇక్కడ కామకోటి అని అమ్మవారికి ప్రసిద్ధిగా ఉన్నది. కాంచీపురానికి పేరే కామకోటి పీఠము అని మహానుభావుడు మూకకే వెంటాడు. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సుక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి అని వర్ణించారు. ఇక్కడ ఆ కామకోటి నా మనస్సులో విహరించుగాక. అమ్మ పేరు కామకోటిట. ఆవిడెవరు? పురమథన పుణ్యకోటి, శివుడి యొక్క పుణ్యాల రాశిట. ఆయన ఎన్నో పుణ్యాలు చేసుకుంటే ఆవిడ దొరికిందిట. అంత గొప్ప భావన చెప్పారు ఇక్కడ. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సుక్తి రసధాటి. కవులు అంటే మంత్రములు, ఋషులు, 2 అర్థములు. వారి యొక్క సూక్తములన్నీ కలిసిపోయినటువంటి స్వరూపంట. అంటే వేద ప్రతిపాద్యమానమైన తత్వము. అలాంటి తల్లి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. ఇది అద్భుతమైన భావాన్ని చూపించారు. కనుక కామకోటి అనగా ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చిందో వివరిస్తున్నారు. ఆ కామాక్షీదేవి వెలసినటువంటి చోటది కామకోటి. అక్కడ కూర్చుని ఏ మంత్రం జపించినా ఒక్కొక్క అక్షరము కోటి గుణితమై ఆ అక్షరం వల్ల ఏవేవి సిద్ధించాలో అవన్నీ సిద్ధిస్తుందిట. అక్షరం వల్ల సిద్ధించేటువంటి ఆనందమునికే కామమని పేరు. కామశబ్దానికి ఆనందమని అర్థాన్ని చెప్పుకున్నాం. ఎందుకంటే సృష్టిలో అందరూ కోరుకునే కామం ఆనందమే. వస్తువులు వదిలేయండి, ఆనందము. కనుక కామ అంటే ఏమిటి? ఆనందం. అమ్మ అన్ని ఆనందాల సమూహము కదా. ఎన్ని ఆనందాలు, ఎన్ని ఆనందాలు గుంపులు చెప్పు. కోటి అంటే గుంపు. అన్ని ఆనందాల ఏకరూపిణ ఆవిడ. స్వాత్మానందలవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అని చెప్పినట్లుగా మానుషానందం మొదలుకొని బ్రహ్మానందం వరకు సర్వానందముల సమూహమైన సచ్చిదానందము గనక కామకోటి అంటే ఆనంద స్వరూపిణి. అందుకు ప్రతివారు వారి మంత్రం యొక్క ఫలమేంటి? దాని సిద్ధే కామము. ప్రతివారు మంత్రసిద్ధి కోరుకుంటారు. మంత్రం వల్ల ఏవి రావాలో అన్నీ మంత్రం సిద్ధిస్తే అదే ఇస్తుంది. అందుకు ప్రతివారు ఉపాసకులకి మంత్రసిద్ధియే కామము. అది ఏ చోట జపం చేస్తే ఆ మంత్రంలో ప్రత్యక్షరము కోటి గుణితంగా సిద్ధిస్తుందో ఆ చోటు పేరు కామకోటి అన్నారు ఇక్కడ. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చెప్తున్నారు. కోటి అంటే అంచు, సేవధి, అవధి అని. అవధి అంటే అంచు, బోర్డర్ అని చెప్తారు. ఇప్పుడు కామమునకు అంచు అని అంటే చివరిది అని అర్థం. అక్కడ అన్ని కోరికలు తీరిపోయేట. కామమునకు అంచు అంటే ధర్మ అర్థ కామ మోక్షములు అనుకుంటే కామమునకు అంచు. కామము దాటిన తర్వాత ఏముంది? మోక్షము. అది కామకోటిక అంటే మోక్షస్వరూపిణి. ఇది ప్రధానమైన అర్థము. అందుకు మోక్షస్వరూపిణి. ఇప్పుడు ఇందులో అన్ని అర్థాలు మనం తీసుకోవాల్సింది. మొదటిది శివశక్తి సామరస్యం చెప్పబడుతున్నది. రెండవది మంత్రము యొక్క సర్వ ఆనందముల్ని సిద్ధులను అందించిన తల్లి. మూడవది మోక్షస్వరూపిణి. అందుకు కామకోటిక, త్రికూట కామకోటిక. ఇది మంత్రము పేరే కామకోటి. ఇది తెలుసుకోవాల్సినది. ఆ మంత్రాధిదేవత ఆ కామకోటి తల్లి. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఇది ఒకటే నామం. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని చదవరాదండి. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఇది చాలా దివ్యమైన నామం. ఇది నిజానికి శ్రీ విద్యా ఫలం. ఇది ఎంత చక్కగా ఆవిష్కరిస్తున్నారంటే విద్య స్వరూపం చెప్తున్నారు, ఆ విద్యకున్నటువంటి స్వభావం చెప్తున్నారు, ఇప్పుడు ప్రభావం చెప్తున్నారు. అంటే శ్రీ విద్యోపాసకులకు వచ్చే ఫలితం ఏమిటి వివరిస్తున్నారు ఇక్కడ. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. కమల అంటే లక్ష్ములు అనగా ఐశ్వర్యములు. అంతేగాని మన లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న తల్లి అని కాదు ఇక్కడ అర్థం. లక్ష్ములు అనగా ఐశ్వర్యములు. ఐశ్వర్యములు ఎన్నున్నాయి? కోటి. కోటి అంటే మళ్ళీ చెప్పినట్టు లెక్కపెట్టి కోటి అని కాదు, లెక్కలేనన్ని గుంపులు అని అర్థం. లక్ష్ములు గుంపులున్నాయట. ఈ లక్ష్ములు గుంపులన్నీ కూడా అమ్మవారు అలా కడగంటితో చూస్తే చాలు కింకరులైపోతాయట అమ్మవారికి. అంటే అమ్మవారి కనుసైగలను అనుసరించి సంచరిస్తూ ఉంటాయి. అది చెప్పడం. కటాక్ష కింకరీభూత. కేవలం తన కడకంటి చూపుల మాత్రం చేతనే
కోట్లాది లక్ష్ముల్ని కింకరులుగా చేసుకుంటోంది తల్లి ఇక్కడ. అంటే సర్వైశ్వర్యములు అమ్మవారి కనుసైగల్ని అనుసరించి సంచరిస్తూ ఉంటాయి. ఆవిడ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉంటాయి. అందుకు అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందగలిగితే, ఆవిడ కటాక్షం మన మీద ప్రసరించగలిగితే కోట్లాది లక్ష్ములు లభిస్తాయి. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం. కోట్లాది లక్ష్ములు అంటేనే స్త్రీలు. స్త్రీలని తన కన్నుల నుంచి వర్షింపజేసే తల్లే గనక ఆవిడ శ్రీమాత. ఇదొక అర్థం చెప్పారండి. మాత అంటే తల్లి, కారణము అని కదా. స్త్రీలకు కారణమైన తల్లి శ్రీమాత. ఇదొక మరొక అర్థం ఇక్కడ. కనుక అమ్మ కన్నుల్లోంచి, తల్లి కడుపులోంచి అన్నీ పుడతాయి కదా. కనుక మనం ఏ తల్లి కడుపులోంచి పుట్టామో ఆ తల్లిని మాత అంటాం. కనుక శ్రీ మాత అంటే స్త్రీలకు తల్లి. అన్నీ ఆ తల్లి నుంచి మనకు లభిస్తున్నాయి. స్త్రీలు అంటే ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం అన్నీ చెప్పుకోవాలి ఇక్కడ. ఐశ్వర్యములు మొదలుకుని జ్ఞానము మోక్షము వరకు శ్రీ శబ్దానికి అర్థమున్నది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మిశ్చ. అన్నేనా అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములు సరిపోతాయా? ఇంకా గట్టిగా అడిగితే మరొక లక్ష్మి కలుపుకోవచ్చు ఇక్కడ. ఆరోగ్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఈ పేర్లు కూడా ఉన్నాయి. తుష్టిలక్ష్మి, పుష్టిలక్ష్మి, ఉద్యోగలక్ష్మి, ఎన్నైనా కలుపుకోవచ్చు. కనుక లక్ష్ములు ఎన్ని? లెక్కలేని లక్ష్ములు. కనుక మనం లెక్క పెట్టలేకపోతున్నాం కనుక కోటి అనుకుంటే సరిపోయింది. కనుక కమలా కోటి అంటే లెక్క కందని ఐశ్వర్యములన్నీ కూడా అమ్మవారి కటాక్ష మాత్రం చేతనే లభిస్తాయి. లెక్క కందని ఐశ్వర్యములన్నీ కూడా అమ్మవారి కటాక్ష మాత్రం చేతనే లభిస్తున్నాయి. అందుకు కటాక్ష కింకరీ భూత. కింకరీ అనే మాటకు అర్థం ఏంటంటే కిం కరోమి, ఏం చేయాలి చెప్పు అది చేస్తాం, ఏం చెప్తే అది చేస్తే దానికి కింకరీ అని మాటని అంటారు. అందుకు ఆ లక్ష్ములన్నీ అమ్మవారి యొక్క ఆజ్ఞను అనుసరించి ప్రవర్తిస్తుంటాయి. అందుకు అమ్మ అనుగ్రహం పొందాలి, అన్ని ఐశ్వర్యములు వాడికి సిద్ధిస్తాయి. సర్వైశ్వర్యములు సిద్ధించుట. ఇక్కడున్న భావాన్ని అనేక కోణాల్లో మనం పరిశీలించుకుంటూ వెళుతూ ఉంటే కటాక్ష దగ్గర నుంచి చూపిస్తున్న సంకేతార్థములు తెలియాలి. అందుకే కేవలం సంస్కృత భాష తెలుసుకుంటే, కొంత భక్తి కూడా ఉంటే, కొన్ని పురాణాలు కూడా చదువుకుంటే అప్పుడు కొన్ని అర్థాలు తెలుస్తాయి. అందులో శ్రీ విద్యలో మునిగిపోయి గురువుల అనుగ్రహం ప్రసరిస్తే మరికొన్ని అర్థాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే అనేక అర్థాలు దీనిలో కనబడుతూ ఉంటాయి. ఈ కటాక్ష అనే మాట చెప్పేటప్పుడు అమ్మవారిది అక్షి విద్య అనేది మర్చిపోరాదు. ఈక్షత్యాత్మికా శక్తి అని మనం చెప్పేటప్పుడు ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ దగ్గర నుంచి కూడా ఈక్షత్యాత్మికా శక్తి, ఇది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళి అని కళ్ళు మూసి కన్ను తెరవడంలాగా ఆ శక్తి అమ్మవారు. అంటే కటాక్ష అన్నప్పుడు ఆ ఈక్షత్యాత్మికా శక్తి అని చెప్పుకోవాలి. ఆ ఈక్షత్యాత్మికా శక్తి అంటే విచ్చుకొనుట అని అర్థం. ఎక్కడ విచ్చుకుంది? కటాక్షి అనే శక్తి ఎక్కడున్నది? శ్రీచక్రంలో బిందువు. అది బిందువు విచ్చుకుంటే చక్రమైంది. ఇది తెలుసుకోవలసింది. ఒక మొగ్గ విచ్చుకుంటే కమలమై అందులో ఉన్న ప్రతి రేకు కనబడుతూ ఉంటుంది, ప్రతి కేసరములు కనబడతాయి. అలాగే బిందుస్వరూపుడైన అమ్మవారు విచ్చుకుని త్రికోణములుగాను, అష్టదళ పద్మముగాను, షోడశదళ పద్మముగాను, చతురస్రముగాను కనబడుతుంది. మొత్తం కలుపుకుంటే శ్రీచక్రము అని మనం అంటున్నాం. చక్రము పద్మము ఒక్క వంటివే. వీటన్నిటికి ఒకదానితో ఒకటి పద్మంలో ఎలాగైతే రేకు రేకుకి అనుబంధం ఉంటూ మధ్యలో ఉన్న కర్ణికతో అనుబంధం పెట్టుకున్నాయో, ఇలాగా ఒక ఆవరణకి మరొక ఆవరణతో అనుబంధం ఉంటూ అన్నీ కలిసి బిందువుతో అనుబంధం పెట్టుకున్నాయి. కనుక ప్రధాన శక్తి ఏది? బిందువు. అక్కడి నుంచి విచ్చుకుని వచ్చింది. అప్పుడు పరిశీలించవలసింది ఏంటంటే, మొత్తం ఆవరణంలో ఉన్న దేవతలందరూ కూడా ఆ కటాక్ష శక్తికి కింకరీభూతులే. అది తెలుసుకోవాల్సింది. మొత్తం త్రికోణం మొదలుకుని చతురస్రం వరకు చెప్పబడుతున్నటువంటి ఆవరణ దేవతలు, మన ఖడ్గమాల్లో చదువుకునే వాళ్ళందరూ, అనిమ మహిమ ఇత్యాదులందరూ కూడా ఆవిడ కింకరి. కింకరి అంటే ఆవిడ ఆజ్ఞానువర్తులు, ఆవిడ నుంచి వచ్చిన వారు, ఆవిడ ఎలా చెప్తే అలా నడిచేవారు. అందుకు అష్ట ఆవరణ దేవతలు ఇక్కడ కటాక్ష కింకరే భూతి కమల. కమల అనగా వికసన శక్తులే. అక్కడున్న ప్రతి దేవత కూడా శ్రీశక్తి స్వరూపమే. అది తెలుసుకోవాల్సినది. వాళ్ళందరూ కూడా శ్రీచక్రంలో ఆ తల్లి యొక్క ఆజ్ఞ అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక వాళ్ళు ఎన్నున్నారు? 8 ఆవరణల్లో. లెక్క కడితే ఖడ్గమాల పేర్లని మీరు చెప్పవచ్చు. కానీ ఒక్కొక్కరికి మళ్ళీ పరివార శక్తులతో కలుపుకుంటే అక్షోభ్య శక్తులను చెప్పబడుతూ 64 కోట్లు వస్తారట లెక్క. అటువంటిప్పుడు ఎందరున్నారు ఆ కమలలు? ఆ విచ్చుకొనుట చేత ఏర్పడిన వాళ్ళు. కమలం అంటేనే విచ్చుకునేటువంటి శక్తి. అది ఆ బిందువు విచ్చుకొనగా ఏర్పడిన మొత్తం నవావరణ దేవతలందరూ కలుపుకుంటే కోట్ల కొలదున్నారు. వాళ్ళందరూ ఆ బిందుస్వరూపుడైన అమ్మవారిని సేవించుతూ ఉన్నారని శ్రీచక్రాన్ని మొత్తం ఆవిష్కరించారు. ఇది దీని మరొక భావం. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. ఇప్పుడు ఏ భావం స్వీకరించాలి మనం? రెండూ స్వీకరించాలి.
శ్రీ విద్య యొక్క ప్రయోజనంగా సమస్త ఐశ్వర్యము లభిస్తాయి. ఇప్పుడు శ్రీహి అంటే ఐశ్వర్యము, లక్ష్మి అనే దానికి అర్థం చెప్పుకోవాలంటే మళ్ళీ భగవద్గీత వెళ్ళాలి. భగవద్గీతలో స్వామివారు యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవా చెప్పారు. అక్కడ నా విభూతులు అని చెప్తూ ఆ విభూతులకే శ్రీ అని పేరు. అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి కమలాత్మికాం అని లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో కూడా విభూతి అంటున్నాం. విభూతి అంటే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్య శక్తి. అది ఇక్కడ ఐశ్వర్య శక్తులు అవన్నీ ఉంటాయి. మొత్తం విభూతి యోగం చదివి ఎన్ని చెప్పారో అన్ని లిస్టు రాసుకుంటే సరిపోతుంది. కానీ ఆయన కృష్ణుడు చెప్తాడు, కొన్ని విభూతులు చెప్పి నా విభూతులెన్నో నేనే చెప్పలేను అన్నాడు ఆయన. అందుకే హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ఠ. నేను ఇప్పుడు నీకు చెప్పినవి కొన్ని ప్రధానంగా కొన్ని విభూతులు చెప్పానే తప్ప ఇవే నా విభూతులను నిర్ణయించలేవు అన్నాడు. నాస్త్యంతో విస్తరస్యమే నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. నా యొక్క విభూతులకు అంతు లేదు అన్నాడు. మరి అంతు లేదు అంటే ఆ విభూతి శక్తులైన కమలా కోటి అయిపోయాయి. అందుకు ఆ సమస్త విభూతులు కూడా ఆ పరమేశ్వరి యొక్క ఆజ్ఞానుబద్ధులే. అందుకే ఈశ్వర విభూతులే కమలాకోటి. ఈ సమస్త విభూతులు ఆ పరమేశ్వరి యొక్క శక్తులే మనల్ని అనుగ్రహిస్తున్నాయి. అది ఇక్కడ చెప్తున్న అద్భుతమైన భావం ఇది. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత. అందుకే అమ్మవారి ఆరాధనకి ఐశ్వర్యాలకు లోటు ఉండదు. ఆ తల్లి అన్ని కురిపిస్తుంది. మరి స్త్రీలకు తల్లి కదండి. అందుకే శ్రీమాత నామం ఎంత మహిమయో మరొక్కసారి తెలుసుకోవాలి. ఎందుకు మొదటి రోజు దీన్ని వ్రాయమని చెప్పారు. శ్రీమాత్రే నమః శక్తి చాలా విశేషం. అదేమిటంటే అనుభవిస్తే కానీ తెలియదు. అంత శక్తివంతమైనటువంటి నామం సామాన్యం కాదది. ఒక్కటి చాలు బ్రతుకుని ధరింపజేయడానికి అంత శక్తి ఉన్నది. అసలు ఏ అక్షరం కలియడం వల్ల షోడశి ఏర్పడుతున్నదో ఆ బీజం అక్కడే ఉన్నది. ఇంకేం కావాలి? ఆ ప్రధానమైన బీజస్వరూపం కనబడుతుంది. అందుకే అటువంటి శ్రీమాత కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఇది శ్రీ విద్య యొక్క సంపూర్ణమైన ఆవిష్కరణ. కనుకనే శ్రీచక్రంలో చెప్పబడ్డ సమస్త శక్తులు స్త్రీలు, వాటికి తల్లియే బిందుపీఠవాసిని శ్రీమాత. ఆ శ్రీమాత స్వరూపం ఈ నామంలో చెప్పుకుని తర్వాత శిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్ర ధనుప్రభ హృదయస్థార విప్రక్ష త్రికోణాంతర దీపిక. ఇది ఒక గుత్తి. ఇది ఈ గుత్తికి ఆ ముందు చెప్పినటువంటి ఈ శ్రీ విద్యా మంత్రానికి అనుబంధం ఉన్నది. అది తెలుసుకోవాల్సినది. ఇది అద్భుతమైనటువంటి ధ్యాన పద్ధతిని చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారిని ధ్యానం చేయాలి, స్తోత్రం చేయాలి, జపం చేయాలి, ఆరాధించాలి. సాధ్యమైతే తర్వాత యాగం కూడా చేయాలి. ఇన్ని చేస్తే పరిపూర్ణమవుతుంది కదా. ఏ విద్య అయినప్పటికీ కూడా ఇన్ని ఉంటాయి. జపము, ధ్యానము, ఆరాధన, స్తోత్రము, ఆహుతి సమర్పణము, ఇవన్నీ కూడా నిత్యము జరుగుతూ ఉండాలంటారు. ఆహుతి సమర్పణం ఎప్పుడో ఒకసారి చేసుకున్నా మిగిలిన 4 కూడా జరగాలి. కొందరు జపానికి ప్రాధాన్యం ఇచ్చి పూజకు ప్రాధాన్యం ఇవ్వరు, కొందరు పూజకు ప్రాధాన్యం ఇచ్చి దీనికి ఇవ్వరు. ఇదంతా తప్పు అని కలిసి వెళుతూ ఉండవలసిందే. అప్పుడే పరిపూర్ణత సిద్ధిస్తుంది. పైగా శ్రీ విద్య రహస్యములు ఒక చేసేటప్పుడు మరొకడు కూడా కలిస్తే ఇంకా నిండుగా మనకి తెలుస్తూ ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అమ్మవారిని ధ్యానించవలసిన పద్ధతులు చెప్తున్నాడు ఇక్కడ. శిరస్థిత చంద్ర నిభా ఈ 2 కలిపి ఒకటి, ఫాలస్తేంద్ర ధను ప్రభా ఈ 2 కలిపి ఒకటి, హృదయస్థార విప్రక్ష ఈ 2 కలిపి ఒకటి. అంటే 6 నామాలు మనం తీసుకుంటే 2 1 చొప్పున విభజన చేసుకుంటూ ఈ ప్రక్రియ గురించి చూద్దాం. ముందు అర్థాలు చెప్పుకొని తర్వాత ఇది ఎలాగ సాధనలోకి మలుచుకోవాలో చెప్పుకోవాలి. శిరస్థిత అమ్మవారు ఎక్కడున్నారు అంటే శిరస్సుపై ఉన్నారు. శిరస్సుపై ఉన్నారంటే బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రానంలో ఉన్నారు. సరిపోయింది కదా. అంతే కదా. శిరస్సుపై ఉన్నారంటే శ్రీచక్రానికి శిరస్సు. మేరువును ఒక్కసారి మనం భావన చేస్తే దాని శిరస్సు ఏది? బిందువు. కనుక బిందువునందున్నది. ఇది 2వ భావం. అసలు శిరస్సునందు ఉపాసకుడు దేన్ని భావిస్తాడు? గురుపాదుకులను భావన చేస్తాడు కదా. ఆ గురుపాదుక మంత్ర రూపిణిగా శిరస్సునందు ప్రకాశిస్తున్నది. ఇది మరొక భావం. చిత్రం ఏంటంటే సాయంకాలంలో ధ్యానం చేసేటప్పుడు శిరస్సునందు ధ్యానించాలని ఒక పద్ధతి ఉన్నది శాస్త్రంలో. ఆ విధంగా సాయంతన ధ్యాన స్థితి అని చెప్పుకోవచ్చు. అక్కడ శిరస్సులో ఎలా ఉన్నది? చంద్ర నిభా అది వివరిస్తున్నారు. శిరస్సు యందు ప్రకాశిస్తున్నటువంటి తల్లి చంద్ర సమాన కాంతులతో ఉందిట. అమృత స్వరూపిణి, అమృత బింబ రూపిణి. అందుకే అమ్మవారి చంద్రకళారూపిణి అని చెప్పుకుంటూ ఉన్నాం. అందుకే చంద్రకళాం అని అమ్మవారి యొక్క పేరు అది. ఈ విషయమే చంద్రాం చంద్ర సహోదరీం అని కూడా చెప్పుకుంటున్నాం. చంద్రాం అన్నప్పుడు చది ఆహ్లాదే అనే ధాతువు ప్రకారంగా ఆహ్లాదకారిణి అయిన అమృత బింబ రూపం. ఇది సరిగ్గా ఆ బ్రహ్మరంధ్ర స్థానం దగ్గర ఉంటుందట, శిరస్సు వద్ద. అందుకే శిరస్సు వద్ద ఆ చంద్రబింబ రూపంతో ఉన్నటువంటి తల్లిగా ధ్యానించాలి. ఇది ఒక పద్ధతి. అందుకే శిరస్థిత చంద్రనిభ ఇది ధ్యానించవలసిన పద్ధతి. ఇక్కడ మనకి శిరోదేవత అని ఒక దేవతను చెప్తున్నారు. శిరోదేవత
హృదయ దేవత, నేత్రదేవత తెలుసు కదా, వాటికి ఇక్కడ అనుబంధం జాగ్రత్తగా చూసుకోవాలి. మంత్రమునకు ఉండేటువంటి అంగదేవతల యొక్క శక్తులు ఇవి. అదే శిరస్సునందు భావించబడేటువంటి చంద్రనిభా దగ్గరున్న శక్తి శిరోదేవతా శక్తి అని. ఈ శిరోదేవతా శక్తికి అమ్మవారి ఒక శక్తితో సమన్వయం. ఆ దేవతకు ఒక శక్తి ఉంటుంది, అది నిత్యతృప్తత అనే శక్తి తెలుసుకోవాలి. నిత్యతృప్తి, ఆ నిత్యతృప్తి అమృతపానావస్థ. అందుకే నిత్యతృప్తత, నిత్యతృప్త, అలుప్త, సర్వజ్ఞత అని మొత్తం అమ్మవారి యొక్క ప్రధాన శక్తులను అనేక మార్లు చెప్పుకున్నాం. ఆ శక్తికి శిరోదేవతకి అన్వయం ఉన్నది. అందుకే శిరోదేవతా రూపంగా భావన చేసి, అందుకే మంత్రం చేసేటప్పుడు కూడా శిరసే స్వాహ అని అంటారు. అంటే అక్కడ స్వాహారూపిణైనటువంటి శక్తి ఇక్కడ 3 వచ్చే అప్పుడే స్వాహ, శిరోదేవత, నిత్యతృప్తా శక్తి. అది నిత్యతృప్తా భక్తి నిధి చెప్పుకున్నాం కదా, అన్వయించుకోవచ్చు అక్కడ. నిత్యతృప్తత అనేది అమ్మవారి యొక్క శక్తుల్లో ఒకటి. నిత్యము తృప్తి అంటే నిత్యానంద రూపిణి, అఖండానంద రూపమే సహస్రార కమలం దగ్గర భాషిస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి శక్తికి అమృత కిరణ్మయి అని మరొక పేరుట. అమృత కిరణ్మయి, అమృత కిరణములు. అమృత కిరణుడు అంటేనే చంద్రుడిగా, అందుకే అమృత కిరణ్మయి, నిత్యతృప్తతా శక్తి, శిరోదేవత. ఇది స్వాహ అని చెప్పబడుతున్న తల్లి. అందుకే శిరసే స్వాహ అంటారు. అమ్మవారి చక్రార్చన చేసేటప్పుడు కూడా ఖడ్గమాల చేస్తే ముందుగా ఆ శిరసే అన్నప్పుడు శిరోదేవతకి నమస్కారం చేసుకోవడం మనకు కనబడుతున్నది. అలాగే ఫాలస్థ, ఇంద్రధను ప్రభ 2 నామములు. ఫాలస్థ అంటే నుదుటపై ఉన్నటువంటి తల్లి. ఇక్కడ నుదుటిపై ధ్యానం చేసేటువంటి తల్లిని చూపిస్తున్నారు. ఇది ఉదయకాల ధ్యాన స్వరూపము అని వివరిస్తున్నారు. అంటే నిజానికి ఇక్కడ చెప్పారు కనుక సాయంకాలం నుదుటి మీద ధ్యానించకండి అని చెప్పడం కాదు. ధ్యానం కుదిరితే ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ప్రధానమైన స్థితి చూపిస్తున్నారు. ఇది ఫాలస్థ, శిరస్సు వద్ద చంద్రనిభ, ఫాలస్థ ఇంద్రధను ప్రభ. ఈ రెండిటికి ఎటువంటి విశేషం ఉందో పరిశీలించుకోవాలి. మళ్ళీ చిట్ట చివరికి వచ్చాక మళ్ళీ 3 పరామర్శ జరిగి మంత్రాన్ని ఏ స్థానంతో అన్వయించుకోవాలో చెప్తారు. అందుకే శ్రద్ధగా పట్టుకోవాలి. ముఖ్యంగా మంత్రోపాసకులైన వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరమైనటువంటి విషయం ఇది. మంత్రం లేకపోయినా శ్రద్ధగా వినవచ్చు, అమ్మవారిని ధ్యానం అందరూ చేసుకోవచ్చు కదా. ఫాలస్థ అంటే నుదుటిపై ఉన్నటువంటి శక్తిని ఎలా ధ్యానించాలో వివరిస్తున్నారు ఇక్కడ.